హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. మేము మారేడుమిల్లి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి భద్రాచలం అయితే మేము వెళ్తాం. ఈ వీడియోలో మారేడుమిల్లి నుంచి భద్రాచలం అభయారణ్యాలు ఎలా ఉంటాయో రోడ్ వే మొత్తం చూపిస్తాను. విలేజ్ గాయస్, హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు స్ట్రాంగ్ ఎయిర్ ఉంటుంది, రింగులు ఉంటాయి అన్నమాట. సో అంబులెన్స్ ఆల్సో అవైలబుల్ దిస్ రోడ్. Oh, awesome bridge. ఈ కెమెరా పెట్టడం లైట్ హెల్మెట్ కింద దిగిపోతుంది. లైట్ స్ట్రైట్. So, what is the place name? Okay. వాటర్ ఫాల్ జలతరంగం వచ్చిందా? నేను ఇదే బస్కి తాతలో ముందు పెట్టుకుంది. అన్నోడు షూట్ చేస్తాను, ప్లేస్ పక్క తిప్పేస్తుంది. జలతరంగం వాటర్ ఫాల్ ఎక్కడ? వాటర్ ఫాల్ చూడు. విహారం ఏదో ఉందంటే ఇక్కడ వెళ్తామా? వన విహారం అంట. ఏముంటే నాకు తెలిసి చెట్లు ఉంటాయి. మనం ఉండేది చెట్లు ఉన్నాయి, చుట్టూ ఫారెస్ట్. ఇంకెందుకు ఇదేదో రెసార్ట్ బాగుంది. ఈ విలేజ్ పేరేంటి? ప్లేస్ ఏంటి? ఈ ప్లేస్ ఏంటి? ప్లేస్ పేరేంటి? మారేడుమిల్లి. యా, రీచ్ ద మారేడుమిల్లి గాయస్. పర్లేదు, బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. గౌరీ రిసార్ట్స్ అంట, ఏదో రిసార్ట్స్ ఉన్నాయి, ట్రావెలర్స్ ఉన్నాయి, వ్యాన్ బుకింగ్స్ అంట, ఏదో ఉన్నాయండి ఇక్కడ. మారేడుమిల్లి ఎక్కువ టూరిజం. సో అందరూ ట్రావెలర్స్ మనలాగా వచ్చిన వాళ్ళు. బట్ వీఆర్ నాట్ ఏ ట్రావెలర్స్, వీఆర్ ఎక్స్ప్లోరర్స్. వీఆర్ ఎక్స్ప్లోరింగ్. పూరి జగన్నాథ్ గారు మాటలు వింటే మామూలుగా ట్రావెలింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన మాటలు ఇంత ఇంకా పూర్ణకం వచ్చినట్టు ఇంకా వచ్చేసేదన్నమాట. నేనైతే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన అయితే అంత చూడలేదు. ఐ మీన్ నాకైతే అనిపించలేదు. కాకపోతే ఆయన ట్రావెలింగ్ పైన ఇచ్చే స్పీచెస్ నేను ఇన్స్టాగ్రామ్ ఇన్న తర్వాత మట్టుగా ఆయన వాయిస్కి ట్రూ ఫ్యాన్ అయిపోయాను. ఆయన డైరెక్షన్ కాదు, ఆయన వాయిస్. సో నేను కూడా ఫాలో అన్నా. జై పూరి ఫ్యామిలీ, జై పూరి జగన్నాథ్ సార్. డ్రైవ్ చేసుకుంటా చూసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఎవరు చిన్న పార్టీ చేసుకున్నారు లారీ డ్రైవర్స్. ఇక్కడ పోతే ఫుడ్ పెట్టారు. బట్ జంతువులు ఫుడ్ పెట్టడం మంచిదే, కానీ ఇలాంటి ప్లేస్లో పెట్టడం మంచిది కాదు. చాలా రోజులు అబ్జర్వ్ చేశాను. మనుషులను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను కూడా. ఎందుకంటే మనం అలవాటు చేసుకుంది, మనం ఫుడ్ పెట్టడం మనకి డిపెండెన్స్ అయిపోతుంది. బోర్డు కూడా పెట్టారు, కోతులకి ఫుడ్ పెట్టరాదు. సో మస్ట్ ఫాలో గైస్, డోంట్ ఫీడ్ యానిమల్స్. మనం అనుకుంటే యానిమల్కి బిస్కెట్ పెట్టడం ఏదండి. పాపికొండలు నేషనల్ పార్క్ అని చెప్పి ఇక్కడ ఉంది రోడ్డు. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, ఏమీ రావట్లేదు. నాకు చూద్దామని ఉంది. ఐ థింక్ ఇదంతా అదేనేమో. వైజాగ్ రేంజ్లో ఇదే ఫస్ట్ అనమాట. బాగుంది, చాలా బాగుంది రోడ్డు అయితే, నాకు నచ్చింది. లంబసింగి వెళ్ళాను, పాడేరు వెళ్ళాను, అరకు వెళ్ళాను. అండ్ మా సైడ్కి వచ్చేటప్పటికి గండహాతి సైడ్, ఇది హబ్బుబంగి, బోంబాయి అంటే అటు సైడ్, అడాలి ఫారెస్ట్ రేంజ్, ఇవన్నీ కూడా మైగ్రేట్ చేశాను. ట్రిప్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు యూట్యూబ్ ఛానల్ అయితే అన్న చెక్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వ్యూస్ కూడా రావట్లేదు ప్రెసెంట్. ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డ్రోన్ ఉన్నటప్పుడు డ్రోన్ షాట్స్ అయితే అవసరం సినిమాటిక్ లెవెల్లో తీశాను. నేను ఒక చిన్న యూట్యూబర్ని.
అదే బేసిక్ సపోర్ట్ అనమాట. కానీ ఏదో జాబ్ టాలెంట్ పట్టుకుని కూర్చుంటే డ్యాన్స్ ఇవన్నీ చేస్తాను. అదే నార్మల్ వేసుకోవాలి కదా. చూడదు నా గొంతులో నేను చెప్పి నేను బండి పక్క తిప్పేసిన. చూసుకోవాలి కదా ఇవి వెహికల్ వాళ్ళు ఏమన్నా గుంతల్లో తినిపించి. అందుకే ఐ హేట్ కార్స్ బై. అంటే ఐ మీన్ కార్స్ హేట్ చేయను, ఆ డ్రైవర్స్ని. అలా వెనక్కి వెళ్తే ఫస్ట్ థింగ్ వైజర్ లేకపోతే డస్ట్ కంట్లో పడుతుంది. సెకండ్ థింగ్ ఎట్లానే చేస్తారు. ఇంకోటి వాళ్ళ వెనక్కి వెళ్తే ముందు రోడ్డు కనిపించదు, మళ్ళీ ఆపోజిట్. సో దట్ ఈజ్ యాక్చువల్. నాకు తాగొచ్చి నేను వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. కానీ ఐ లైక్ థార్, మహేంద్ర థార్ సూపర్. మళ్ళీ నాకు తెలిసి ముందుకు వస్తుంది అన్న. వావ్, ఈ ఫారెస్ట్ అనేది ఇక్కడ బాగుంది. హార్స్ వాకింది. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఇది గవర్నమెంట్ వెళ్తే ఇక్కడ ఏముందిరా, ఏముంది? జలతరంగని జలపాతం క్లోజ్డా. వెళ్ళొద్దాం ముందు. అబ్బా దిగు చెప్తా. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంపచోడవరం డివిజన్. మనం మారేడుమిల్లి రంపచోడవరం డివిజన్ అవుతున్నాం. ఈడేవాడు నాలాగే ఉండడని చెప్పేసి మంకి చూస్తున్నట్టుంది. అబ్బా వాటర్ ఫాల్, విద్యలో జలపాతం. క్లోజ్ అయిపోయిందండి వాటర్ ఫాల్. 4K క్లోజా? క్లోజ్ అండి. ఎంతకి 5 క్లోజ్ కదా? 4కేనా? ఎంత దూరం ఉంటుంది వాటర్ ఫాల్? 100 మీటర్స్. అబ్బా, కొద్దిగా మాకు స్పెషల్గా పంపిస్తారా? జస్ట్ 5 minutes వెళ్ళి షూట్ చేసుకొచ్చేస్తా. దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్ నుంచి, జలతరంగ వాటర్ ఫాల్ నుంచి అయితే మా రైడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఘాటీస్ అయితే ఉన్నాయి, చూసుకుని వెళ్ళాలి. ఉన్నాయి సంథింగ్. కొబ్బరికాయ కొట్టుకుని కోతులు ముందు తింటున్నారు. ఆ ఊరికి పంపియా. కొబ్బరికాయ చెప్పేది వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఆ కోతులతో ఇదే బాధ అనమాట. రెండు మన మాట నువ్వు ఏ పట్టుకెళ్ళిపోతే వాటికే తెలియదు. చూడండి ఘాటీస్ ఎంత దారుణంగా ఉన్నాయి. స్లోప్స్ పట్టుకొని మరి. ఇంకోదమ్మా టర్నింగ్ వెళ్ళగా చూడండి ఘాటీలు ఎలా ఉన్నాయి. ఏ తగ్గించి ఉంది ఘాటీలు చూడు ఎలాగున్నాయి. దారుణంగా ఉన్నాయి. ఒకటో గేర్లు ఉన్నాం బావా. ఓ డార్క్ ఫారెస్ట్ ఎంటర్ అయింది. బాబా రోడ్డు దారుణంగా ఉంది. టైర్లు కూడా జారుతున్నాయి. కొండ ఎక్కాం, ఇప్పుడు కొండ దిగుతున్నాం. వాసం. మ్యాక్సిమం వెహికల్స్ వస్తే కార్నర్ ఎంగేజ్ చేసుకుని వెళ్ళాలి. కార్నర్లోనే మిడిల్లో వెళ్ళకూడదు. ఇక్కడ రిస్క్ అనమాట. ఎక్కువ రోడ్ అది బాగుంది. కొద్దిగా ఈ ఘాటీ రోడ్స్ అయితే కొద్దిగా బాగాలేదు. అక్కడక్కడ పంచర్లు పడ్డాయి రోడ్లకి. మంకీ మనం చూడండి పొదల్లోకి వెళ్ళిపోతుంది. వావ్ అమేజింగ్. ఈవినింగ్ అవుతుంది. అరౌండ్
5 అవుతుంది ఇప్పుడు అరౌండ్. ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదు కొద్దిగా. దేవుడా ఎలుగున్నదంటే 2 కేస్ డౌన్ చేసిన. ఆఫ్ రోడింగ్ గట్టిగా అవుతుంది. బాగా రోడ్స్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ. డేంజర్ జోన్, పోలీస్ వార్నింగ్, ఏదో వ్యూ పాయింట్ ఉంది. సో ట్రావెలర్ ఆగారు. యూ కెన్ వాచ్ దిస్ వ్యూ పాయింట్. ఇక్కడ ఒక హిల్ వ్యూ పాయింట్ ఉంది. ఇప్పుడైతే చూద్దాం దాన్ని. బండి ఎక్కడం కష్టం. మనలాంటి బ్యాచ్ ఏదో వెళ్తుంది అక్కడ. ఇదంతా ఫారెస్ట్ చూసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మొత్తం ఓడలు చెట్లు మీకు కనిపిస్తున్నా తెలియదు కానీ భలే ఉంది. వంక టెంకర చెట్లతో ఫారెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ట్రావెలర్ వస్తుంది. ఇక్కడ సమ్ పీపుల్ స్టే ఆగారు. జీప్ పైన వచ్చారు. ఇది జీకే చెట్లు, అవి జీలుగు చెట్లు అంటాం. జీలుగు కళ్ళు ఉంటుంది దాంట్లో. వాటర్ ఫాల్ అయితే క్లోజ్ చేసింది. చూడండి చెట్లు కొన్ని కిందకు వచ్చింది. వెళ్ళిపోతుంది స్పీడ్. యాక్సిలరేటర్ వేయట్లేదు. చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది బండి అయితే. దగ్గర తిరగదు. బైక్ అయితే తిరిగేస్తుంది. లారీ కదా, ఇవ్వట్లేదు. ఓవర్టేక్ చేసాం. వైజాగ్ టు మారేడుమిల్లి ఇవన్నీ ఎంత అయిందో చూద్దాం. మొత్తం బడ్జెట్ అయితే నేను చెప్తాను. ఒక షార్ట్ వీడియోని మినిమం చేస్తాను అన్నమాట. సిగ్నల్ లైట్ ఉండవు. థ్యాంక్ యూ. కాకినాడ బస్ ఇటు నుంచి వెళ్తుంది అంతే. అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేశాను. అరౌండ్ నాకు ఇది 1000 km పడుతుంది టోటల్ వాకింగ్ అయితే. మిగతావన్నీ దగ్గర చేసినవి కానీ పెద్దగా చేయాల. శ్రీకాకుళం టు హైదరాబాద్, అది ఫారెస్ట్లో సంపాట్ హైవేలో మొత్తం కలిపి దగ్గర 1000 km నాకు పడవచ్చు. సినిమాలో చెప్తారు అడవి రాత్రి మేలుకుంటుంది అని. అందుకనే రాత్రులు అడవుల్లో సంచరించుకో, డే టైంలోనే తిరుపుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కారు అనుకోండి పర్లేదు, ఎలా వెళ్ళినా నేను చేసిన. బైక్స్ కాబట్టి మనం వెళ్ళకూడదు నైట్ టైం. చూడండి రోడ్డు అక్కడ బాగా డ్యామేజ్డ్ ఉంది. జయమాత సినిమా ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి టెంపుల్. ఇంకోటి ఏంటంటే అట్లాంటి విగ్రహాలు కూడా ఎందుకు ప్రతిష్ఠిస్తారు అని అంటే, చూడండి ఇక్కడ ఒక యాక్సిడెంట్ స్పాట్ ఇది. కారు బంపర్ ఎదిగిపోయింది. సో ఇట్లాంటి యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ మంది ఎవరైనా చనిపోతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి సమ్ మోర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అట్లా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వకన్నా అక్కడ ఒక దైవ శక్తిని ప్రతిష్ఠించారు. అంత శక్తి రూపమే కదా అమ్మవారు, ఇంకా శక్తినే పెట్టారు ఇక్కడ. అట్లా పెట్టడం వలన ఇటువంటి అనర్థాలు జరగకన్నా ఉంటాయన్నమాట. దట్ ఈస్ అర్థమైందా? ఊరికే పెట్టరు. మన హిందూ కల్చర్లో చాలా ఉన్నాయి. ఇక్కడ బొమ్మ దేవిమాత విగ్రహం పెట్టడం వలన అక్కడ పూజలు ఏమీ జరగవు, ఇంకా ఫేము రాదు, డబ్బులు రావు.
చారిటీ కాదు, ఖర్చే తప్పు. ఎందుకు పెట్టారు రీజన్ ఏంటంటే దట్ ఈస్ యాక్చువల్లీ మెయిన్ కోసం, పాజిటివ్నెస్, బ్యాడ్ సోల్స్ నుంచి దూరంగా ఉంచడానికి. అది అంతే కదా, ఫీలింగ్ కూడా. అక్కడ భయపడ్డాం అనుకోండి అలానే జరుగుద్ది. అవి ఆలోచనలు దొరుకుతాయి, ఫిజికల్ లైఫ్లో ఉండవు ఎప్పుడు కూడా. నా అనాలిసిస్ ప్రకారం, నా రీసెర్చ్ ప్రకారం అయితే. సో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం ఫీల్ అయితే, అమ్మా ఇక్కడ అమ్మవారు ఉందని రిలీఫ్గా ఫీల్ అవుతాం అన్నమాట. దానివల్ల అమ్మవారు చూసుకుంటుందన్న పాజిటివ్నెస్ వల్ల మనకు ధైర్యం పెరుగుతుంది. దానివల్ల సేఫ్గా ఉంటాం. సేఫ్ ఫీలింగ్ మనల్ని సేఫ్లో ఉంచుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం ఫీల్ అవుతాం అదే జరుగుతుంది. సో డోంట్ ఫీల్ బ్యాడ్. ఇప్పుడు కూడా సాడ్గా బ్యాడ్గా థింక్ చేయొద్దు. గుడ్గా థింక్ చేయండి, ఆటోమేటిక్గా గుడ్ థింగ్సే మనకు జరుగుతాయి లైఫ్. ఫారెస్ట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బాబా ఎంత పెద్ద ఘాటీలు, బాబా బాబా అవసరం. అబ్బా చెట్లు కానీ ఎంత బాగున్నాయి. ఈవినింగ్ అవుతూ ఉంది, చీకటి అయ్యే లోపట ఫారెస్ట్ రేంజ్ దాటేసారు. దట్ ఈస్ మై టార్గెట్. దట్స్ ఇట్ గైస్. అంత ఫారెస్టే. అసలు వచ్చిందో ఈ ఘాటీ రోడ్డు చూస్తూ ఎంజాయ్ చేస్తూ క్యాప్చర్ చేస్తూ ఈ రైడింగ్ చేయాలని వచ్చాను యాక్చువల్గా. నేను హైవే మీద చక్కగా హైదరాబాద్ కొట్టేయచ్చు అన్న తీసి ఎలాగైనా ఉండే పడుతుంది, వెళ్ళవేనే కదా అని ఇటు టర్న్ తీసుకున్నాను అనమాట. నమస్కారం. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయంటే సమ్ ఓవర్ నెగిటివ్. ఎవరు లేరు ముందు, వెనక ఎవరు లేరు. వెనక వ్యాన్ వస్తుంది, హార్న్ వస్తుంది, కనిపించట్లేదు. చూడండి ఎంత దూరంగా ఉంది రోడ్డు అయితే. ఎవడికి కెమెరా వేసుకుని ఇట్లా వస్తుందని ఆ కారులో పాప ఇంజన్ చూస్తుంది అనమాట. రిక్వెస్ట్మెంట్ కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. క్యూరియస్, డిఫరెంట్గా ఉందని చెప్పేసి. చాప్రీ గాయస్, మీరు డ్రైవింగ్ చేస్తారు, బాగా చేస్తారు. హైవే పైన సిటీలోనే కాదు, ఎట్లాంటి రోడ్లు రైడ్ చేస్తుంటుంది గాయస్. చెప్తున్నా కదా, ఇక్కడ మా బల్లో వెళ్తాయి, ఇంకా స్ప్లెండర్ బండి మాకన్నా బాగా వెళ్తాయి. కానీ మీ స్పోర్ట్స్ బల్ ఎందుకు పనికిరావు. ఇక్కడ కారు ఒకటి డ్యామేజ్ అయింది, స్లోగా వెళ్ళాలి ఎప్పుడైనా చూసుకుంటూ ముందే వెనుక. ఏముంది, గోడలు కట్టారు సేఫ్టీ కోసం. కొండ చర్యలు ఉరికి పడుకున్నా ఆడ చూడండి, రాళ్ళు ఉరికి పడిన రాళ్ళు అనమాట అవన్నీ. వ్యూ పాయింట్ వచ్చింది ఇంకోటి, అవసరం ఉంది. బస్సు వస్తుంది, కాకినాడ కాజా 2 బస్సులు వచ్చాయబ్బా కాకినాడవే. ట్రిప్ చాలా మంది వెళ్తారు, వాళ్ళు వచ్చిన లాస్ట్ ట్రిప్ కూడా నేను అలాగే సేవకం నుంచి వచ్చి దియమాల వెళ్ళి వచ్చి ఆరుకి వెళ్ళి మళ్ళీ వచ్చా, వైజాగ్ వెళ్ళి తిరుక్కొని. కానీ ఇట్లా ఒక ప్లేస్ నుంచి మూవ్ అవుతుంది ఇంకో ప్లేస్కి వెళ్ళడం అనేది అవసరం అనిపించింది. ఇప్పుడు ఇంకా ఒక రోడ్డే కవర్ అవుద్ది ఆ ప్లేస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చాను, నేను భద్రాచలం మీద నుంచి వెళ్తున్నా అంటే విజయవాడ వాళ్ళు కూడా టచ్ అవుతారు. రెండేది కవర్ అవుతుంది. ఇక్కడ టెంపుల్ ఏదో ఉంది అవసరం. కారు కూడా ఆగి ఉంది యాజ్ యూజువల్. మంకీ మామ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు తిక్కెక్కువ అని చెప్తుందా మంకీ, ఇలా తలకొడుతుంది అన్నమాట. మంకీ బిస్కెట్లు వేద్దాం అనిపించింది, ఇటు ఫ్రెండ్షిప్ చేద్దాం నేను రోజు నుంచి అనుకుంటున్నా, అవ్వలేదు. కానీ రోడ్ సైడ్ మంకీస్కి అయితే మనం ఫుడ్ పెట్టకూడదు.
ఎన్నున్నా చూడండి మంచి సందు. ఇక్కడ 2 bikes అండ్ వ్యాన్స్ ఆగి ఇక్కడ బైక్స్ ఎక్కిస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? ఆపుదామా? వచ్చి బండి ఎక్కించినట్టున్నారు.